నమస్తే, నేను మీ సతీష్. నా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీ ఒక్కొక్కళ్ళ వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడతా. నేను గనక మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం మొదలు పెడితే ఒక్కళ్ళు కూడా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేరు అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశిస్తూ ఈరోజున వైఎస్ షర్మిల అయితే గనక ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు. సార్, మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం వైసీపీ నేతలు ఏ రకంగా టార్గెట్ చేస్తారు ప్రత్యర్థుల్ని. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా లేకపోయినా లేదా ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ప్రత్యర్థిగా ఎవరైనా ఉన్నా వాళ్ళు ఆఖరికి తల్లి చెల్లి అని కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో ఎలాగ దాడి చేస్తారు, ఆ పార్టీ నేతలు ఎలాగ వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో షర్మిలను టార్గెట్ చేసినటువంటి వైనం కూడా చూసాం. మరి ఈ రోజున షర్మిల గారు దాన్ని కౌంటర్ చేస్తూ మీ వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడితే వైసీపీ నేతలు అడుగు కూడా ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టలేరు అని చెప్పేసి అని అవార్డు చేసినటువంటి ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? సతీష్ గారు, షర్మిల గారు ఎవరండి? జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చెల్లెలు, రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తె. అదే తానులో బట్ట. జగన్మోహన్ రెడ్డి మీరు ఇంతకుముందు మీ దీంట్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, తనకి గనక అనుకూలంగా లేకపోతే సొంత కుటుంబ సభ్యుల మీద కూడా దారుణమైన పోస్టింగులు పెట్టిస్తాడు, ఫారెన్ పోస్టింగ్స్ కూడా పెట్టిస్తాడు అని చెప్పారు. అది ఆమె ఎదుర్కొంది, ధైర్యంగా ఎదుర్కొంది, ఏమి తగ్గలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి పోస్టింగ్లు పెడితే షర్మిల గారు కానీ సునీత కానీ ఇంకా అసలు బయటికి రారు అనుకున్నారు. షర్మిల గారు ఒక నిర్ణయానికి ఆమె వచ్చేసింది. సొంత అన్నైనా నాకు ఇతను ఉపయోగపడే వ్యక్తి కాదు, నా వ్యక్తిత్వ హననానికి నా మీద ఎటువంటి ఆరోపణలు చేయటానికి కూడా నైతికంగా తగ్గడు, ఇది ఎంతకైనా దిగజారుతాడు. ఓ రకంగా చంద్రబాబు గారే నా ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నించాడు, శత్రువు అయినా విఘ్నత ఉన్న వ్యక్తి అనేది ఆమెకు అర్థమైంది. కాబట్టి ఆమె బ్యాటరీ లైన్స్ చాలా క్లియర్గా గీసేసుకుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డితో కానీ ఎటువంటి రాజీ పడే అవసరం లేదు. ఆస్తికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి, కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా అక్కడ ఉన్నాయి. అయినా సరే ఆయన ఆస్తి ఇవ్వకపోయినా సరే నేను ప్రజల తరపునే నిలబడతాను. అతను చేసిన దాష్టికాలు, అవినీతి, అరాచకాలు, లోపభూయిష్టమైన పరిపాలన, అతని యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, ప్రజల్ని ఎలా తాకట్టు పెడతాడు, కేవలం 1750 కోట్ల కోసం ప్రజలు నెత్తిన 1,60,000 కోట్ల విద్యుత్ భారాన్ని మాపటానికి కూడా అతను వెనకాడలేదు. అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. ఇలాంటి వ్యక్తితో నేను రాజీ పడే ప్రశ్న లేదు అనేసి ఆమె స్పష్టంగా చెప్పింది. ఇంకోటి కూడా ఆమె చెప్పింది ఏంటంటే ప్రజల తీర్పు ఆయన కొంతమంది అన్న మద్దతు ఉంది ఆయనకి, తర్వాత 35%, 36% ఆయనే చెప్తున్నాడు. 11 మంది సభ్యులు కూడా ఉన్నారు. అసలు 11 మంది సభ్యులతో కూడా ప్రజల పక్షాన శాసనసభలో మాట్లాడటానికి చాలండి. ఒక 100 మంది ఉండక్కర్లేదు, 50 మంది ఉండక్కర్లేదు. కానీ ఆయన ఆ బాధ్యత కూడా వదిలిపెట్టేసి కేవలం తను మళ్ళీ సోషల్ మీడియా పోస్టింగుల ద్వారానే వీళ్ళని, ప్రతిపక్షాలని, తన సొంత కుటుంబంలో వ్యతిరేకిస్తున్న వాళ్ళని నైతికంగా దెబ్బకొట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు. అంతెందుకండి, తను ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు 2019లో. కాబట్టి మళ్ళీ అదే మాట ఎన్నుకుంటున్నాడు. అది ఎట్లాంటిదంటే 2019లో నా చిన్ననాన్నని చంపింది మా కుటుంబ సభ్యులే, అది అప్పటికి నాకు తెలుసు. నాకు పొద్దున్నే 4 గంటల లోపే పులివెందుల నుంచి ఫోన్ వచ్చింది, నా భార్య పైకి పిలిచింది, పలానా ఆయన ఫోన్ చేసి నాకు చెప్పాడు, కాబట్టి చిన్నాన్న నో మోర్ అని కిందకు చెప్పాడు. దాన్ని అదే మనిషి మళ్ళీ పత్రికల వాళ్ళ ముందుకెళ్ళి పులివెందుల్లో నా చిన్నాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, ఇంకేయో పేర్లు చెప్పాడు, తనకి ఇష్టం వచ్చిన పేర్లు చెప్పేశాడు. దాన్ని పతాక శీర్షికల్లో వేశాడు. 24 గంటలు సాక్షి మీడియా ద్వారా ఊదరగొట్టాడు. దానివల్ల ఏమైంది? రాజకీయంగా లబ్ధి వచ్చింది. అట్లాగే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కంట కన్నీరు పెట్టించాడు. కాబట్టి తనకి ఏమర్థమైందంటే మనం సోషల్ మీడియాను ఉపయోగించుకుని, నా సొంత మీడియాను ఉపయోగించుకుని మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి హత్య జరిగినా సరే, ఎటువంటి నేరం జరిగినా సరే అది తెలుగుదేశం పార్టీకి ఆపాదించే విధంగా నేను ప్రచారం చేస్తాను, ఇప్పటి నుంచే ప్రచారం చేస్తాను. షర్మిల మీద కూడా అదే చేస్తాను. షర్మిల నాకు చెల్లెలైనా నా మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. వివేకానంద హత్య గురించి కానివ్వండి, నిన్న అమెరికన్ లంచం విషయం కూడా
నిలదీసింది. నువ్వు దానికి సమాధానం చెప్పు ఫస్ట్, నువ్వు అంతేగాని ఇంకా ఏదో తిప్పుతున్నావు స్టోరీని, అసలు అంశాలు ప్రస్తావించు, లేదంటే నువ్వు ప్రజలకు ముందు నేను ప్రతిపక్షంలో కూర్చోలేను, ఫేస్ చేయలేను అధికార పార్టీని, రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపోండి మీరు అందరూ. ఆవిడ రాజకీయంగానే ప్రశ్నిస్తా ఉంది. అదే అన్న, వ్యక్తిగతంగా కన్నా రాజకీయంగా మీరు మీ బాధ్యతను నెరవేర్చలేనప్పుడు ఆమె వ్యక్తిగతంగా అంటలేదు, మీ 11 మంది సభ్యులు కూడా రాజీనామా చేయండి. ప్రజలకి మీరు మీ ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతను తీసుకోవడానికి మీరు సిద్ధంగా లేరు, మీకు మానసిక ధైర్యం లేదు. ఎందుకంటే శాసనసభలోకి వెళ్తే మీరు చేసిన తప్పులని వాళ్ళు ప్రస్తావిస్తారు, వాటికి మీరు సమాధానం చెప్పలేరు, అందుకని శాసనసభని తప్పించి తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలని వీళ్ళందరినీ ఎదుర్కోవటం, తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న వీటిని సోషల్ మీడియా మీద ఉక్కుపాదం పెట్టింది కుటుంబ ప్రభుత్వం. తర్వాత అన్ని రాజ్యాంగ వ్యవస్థలు కూడా వీళ్ళని నొక్కేస్తున్నాయి ఎక్కడికి వెళ్తే అక్కడ. కాబట్టి తను ఒకటే నిర్ణయానికి వచ్చాడు, తప్పో రైటో నేను మళ్ళీ సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోతాను, మళ్ళీ ఇది కొనసాగిస్తాను, ఈ దాడి ముప్పటి దాడి కుటుంబ సభ్యుల మీద అయినా అవ్వచ్చు, ప్రతిపక్షాల మీద కావచ్చు, ఎవరన్నా న్యూట్రల్గా ఉండి మేధావులు మధ్యస్థంగా మాట్లాడుతున్న వ్యక్తులను కూడా, తర్వాత కొన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తుల్ని, కీలకమైన ప్రభుత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులను కూడా టార్గెట్ చేద్దాము, వాళ్ళని నైతికంగా దెబ్బతీసేద్దాం, తర్వాత ప్రజలకేమో తప్పుడు సమాచారం ఇద్దాం. ఇది ఎటువంటి రాజకీయ అసలు ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్సీపీ రౌడీలు కొట్టుకుని ఒకటి చచ్చిపోతే కూడా అది దాన్ని రాజకీయం చేశాడు. ఢిల్లీ రాకి వెళ్తే అక్కడ కూడా తెలిసిపోయింది 36 హత్యలు జరగలేదు, తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొట్టుకు చచ్చిన దానికి కూడా రాజకీయ హత్య రంగిస్తున్నాడని. ఇప్పుడు గతంలో మీకు గుర్తుందో లేదో, భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎక్కడ ఏదన్నా జరిగితే కూడా ఆ హత్యని ఏదన్నా మరణం, సహజ మరణం అయినా కూడా వీళ్ళు వెళ్ళిపోయారు. ఎన్నికల ముందు కూడా ఒక ముసలాయన చనిపోతే మీరు ఆ ముసలాయన ఎండలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ ఇవ్వటానికి అడ్డం పడ్డాడు కాబట్టి ఆ ఎండలో వడదెబ్బ కొట్టి చచ్చిపోయాడని వెళ్ళి మేము చెబుతామంటే, బాబు మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు, ముసలాయన మామూలుగానే చనిపోయాడు, మీరు ఇట్లాంటి రాజకీయాలు మాకు తీసుకురావద్దని జోగి రమేష్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. తర్వాత తెనాల్లో ఒక మహిళ చనిపోతే కూడా ఇతనే వెళ్ళాడు భార్గవ్ రెడ్డి, కొంతమంది మహిళా నాయకురాలను కూడా పెట్టుకెళ్ళాడు, గీతాంజలి చనిపోతే. అట్లా ఇప్పుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఇక ఇట్లాంటివన్నీ అయినా కానీ తీసుకెళ్లి తెలుగుదేశం అకౌంట్లో వేసేస్తే అప్పుడు మా చిన్నాన్న చంపినది కూడా ప్రజలు నమ్మారు, నన్ను మళ్ళీ 2019లో నేను చీఫ్ మినిస్టర్ అయ్యాను, మళ్ళీ 29లో మళ్ళీ అదే పందాల్లో వెళ్దామనే ఆలోచన మీద కనబడుతున్నాడు. దానికోసం ఏంటంటే ఈ వాళ్ళ యాక్టివిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకి కొంత ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నాడని చెప్తున్నారు. ఎట్లా అంటే సాయుధ పోరాటం కూడా చేసేలాగా వాళ్ళని కొంచెం ఆయుధాలు తీసుకుని కొంచెం ఊళ్ళల్లో గలాబా సృష్టించండి, దాంతో ప్రజల్లో భయం అనేది ఏర్పడుతుంది. గతంలో భయపెట్టి మనం రాగలిగాము, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేయాలి అనే ఒక ఇదిలో ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. అదే ఆ ఇదిలోనే షర్మిల గారిని కూడా వాళ్ళ పార్టీ నాయకుల చేత టార్గెట్ చేస్తున్నారు. కానీ షర్మిల గారు తగ్గే ప్రశ్న అయితే ఉండదు సతీష్ గారు. ఈ రోజు ఆవిడ చేసిన వ్యాఖ్యలను బట్టి అదే అర్థం. ఆవిడ క్లియర్ గా చెబుతుంది కదా, మీరు ఎట్లాంటి ఇది చేసినా మీ వ్యక్తిగత జీవితాలు కూడా నేను బయటికి తీసుకొస్తానంటే చిన్న మాట కాదు. అది ఎవరినో సోషల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడలామి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడింది. అలాగే కొంతమంది ముఖ్యుల గురించి కూడా ఆమెకి పూర్తిగా తెలుసు. ఆమె రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, గతంలో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే, దీని పక్కన ఉన్న వాళ్ళు 95%. కాబట్టి వీళ్ళ బతుకులు అంటే వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆమె దగ్గర ఉన్నాయి, జాతకాలు. అంటే ఇంకా కొన్ని సున్నితమైన అంశాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చెప్పాలంటే కూడా ఒక కుటుంబ ప్రతిష్ట దెబ్బతింటదని కూడా ఆమె ఆలోచిస్తుంది. అవి కూడా రేపు కనుక నోరు ఎత్తింది అనుకోండి, ఇప్పుడు అన్నదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికే ఎఫెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఆమె వ్యక్తిత్వ హననాన్ని చేయటానికి పూనుకుని వాళ్ళ కుటుంబ ఆయన పర్సనల్గా ఆయన వ్యక్తిత్వ హననం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకుని బయటకు వస్తాడు? అది ఆయన చెప్తుంది. దాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డినే ఉద్దేశించి మాట్లాడింది వాళ్ళ మాట. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు.